It is the duty of the officer to receive MLA, listen to his grievance, తర్వాత ఆయనకు సెండ్ ఆఫ్ ఇవ్వాల్సిన బాధ్యత ఇది చట్టం చెప్తుంది. నేను చెప్పుడు కాదు. నేను కేసు పెట్టడానికి పోతే ఉల్టా నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి గారు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని నేను పిటిషన్ ఇవ్వడానికి పోతే దాని మీద ఉల్టా నా మీద కేసు పెట్టి నెక్స్ట్ డే నా ఇంటికి వచ్చి నా ఇంటి డోర్లు పగలగొట్టి నా బెడ్రూమ్ దగ్గరకు వచ్చి నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయి ఉల్టా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో మళ్ళీ నా మీదనే కేసు పెడతారు. ఈ దొంగ కేసులు ఎందుకు పెడుతుర్రు అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ నేను భారతదేశానికి క్రికెట్లో ఆడుతూ జాతీయ జెండా మోసిన వ్యక్తిని. నేను ఏ రౌడీ షీటర్ని కాదు. నా మీద ఎటువంటి క్రిమినల్ హిస్టరీ లేదు. మరియు ఆ విధంగా నన్ను అరెస్ట్ చేయడము ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా. నాకు నోటీస్ ఇచ్చిన తర్వాత నేను పోలీస్ స్టేషన్ రాకపోతే మీరు నన్ను అరెస్ట్ చేయండి. అసలు నోటీస్ ఇవ్వకుండా ఏది ఇవ్వకుండా తీసుకొచ్చి డోర్లు పగలగొట్టడం ఏంది, తీసుకురావడం ఏంది, తీసుకుపోవడం ఏంది, ఈ విధంగా నేను అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఎట్లా ఉన్నదంటే దొంగని నువ్వు దొంగ అని అంటే తప్పైపోతుంది. కరీంనగర్ రెవ్యూ మీటింగ్లో కేసీఆర్ గారి పుణ్యాన బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టంతో గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారిని రెవ్యూ మీటింగ్లో ఆనాడు తను లేచి కేసీఆర్ గారిని తిట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వు ఏ పార్టీవి, నువ్వు కేసీఆర్ గారు ఇచ్చిన బీఫామ్ మీద గెలిచి కేసీఆర్ గారిని తిట్టడం అన్యాయమో అని నేను అడిగితే మీకు ఇవాళ మీడియాకి మళ్ళీ నేను వీడియో పంపుతా. ఆ రోజు నా మీద ఫస్ట్ చెయ్యి లేపింది సంజయ్ గారే నన్ను నూకిండ్రు. నా మీద 9 మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు 8 మంది నా మీద ఆ రోజు దాడి చేసిండ్రు. 3 మంత్రులు సాక్షిగా పోలీసు వాళ్ళు గొర్ర గుంజుకపోయిర్రు. నేను అడిగిన తప్పేంది? ఎస్, నువ్వు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినావు, నువ్వు తప్పు. కేసీఆర్ గారి మీద పోవడం, నువ్వు కోట్లాది రూపాయలకి అమ్ముడు పోవడం అనేది చాలా తప్పు అని నేను నిలదీస్తే నెక్స్ట్ డే నా మీద కేసు పెట్టి రోడ్డు మధ్యలో పండుగ పుట్ట, ఆ రోజు భోగి పండుగ పుట్ట, నేను 10 టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చి బయటికి వస్తూ ఉంటే ఒక దొంగను ఎత్తుకపోయినట్టు నన్ను ఎత్తుకపోయి పోలీస్ స్టేషన్ కరీంనగర్కి వేలాది మంది పోలీసులని డిప్లాయ్ చేసి నన్ను తీసుకొని పోయిరు. తీసుకొని పోయిన తర్వాత నన్ను డైరెక్ట్ జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేస్తారా అంటే లేదు, అది కూడా లేదు. ఎందుకంటే బెయిల్ వస్తుందని వాళ్ళకు కూడా తెలుసు. కౌశిక్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలి, బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి. ఆ రోజు రాత్రి నన్ను పోలీస్ స్టేషన్లో పండబెట్టింది. అసలు ఏం చేస్తుర్రు అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా వాస్తవంగా పండుగ పుట్ట రోజు మా కార్యకర్తల ఇంటికి పోయి, మా నాయకుల ఇంటికి పోయి హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇలా పండుగ ఈ తెలంగాణ రాష్ట్రంలో పండుగ చేసుకోవద్దా? ఈజ్ ఇట్ నాట్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ? పోలీసు వాళ్ళకి పండుగలు ఉండవా? మరి పోలీసు వాళ్ళకి ఇబ్బంది పెట్టుడు, రాజకీయ నాయకులని ఇబ్బంది పెట్టుడు ఇదేం సాడిజం అండి? మళ్ళా నన్ను తీసుకుపోయి సంక్రాంతి రోజు జడ్జి ముందు ప్రొడ్యూస్ చేస్తే బెయిల్ ఇచ్చి పంపిర్రు. మీ చెంప చెడాలన్నదా? ఇయనన్నా మారరా మీరు? ఈ ముచ్చట నేను అడిగితే నిన్న